ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 47ను పరిశీలిద్దాం. ఆత్మ సంయమ యోగం అనే ఈ అధ్యాయం చివరిలో శ్రీకృష్ణుడు అన్ని రకాల యోగులను పోల్చి వారిలో ఎవరు అత్యుత్తముడో తన తుది తీర్పును ఇస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యోగీనామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, యోగులందరిలోకెల్లా ఎవరు పూర్తి శ్రద్ధతో తమ అంతరాత్మను నాయందే లగ్నం చేసి నన్ను ప్రేమతో సేవిస్తారో వారే అందరికంటే గొప్ప యోగి అని నా అభిప్రాయం. ఇక్కడ స్వామి కర్మయోగులు, జ్ఞానయోగులు మరియు ధ్యాన యోగుల కంటే భగవంతునిపై అచంచలమైన విశ్వాసంతో నిరంతరం ఆయననే స్మరిస్తూ భక్తితో సేవించే భక్తుడే అత్యున్నతమైన వాడు అని స్పష్టం చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే ఆధ్యాత్మిక సాధన యొక్క గమ్యం కేవలం మనోనిగ్రహం లేదా జ్ఞాన సముపార్జన కాదు. అది భగవంతునితో ఒక ప్రేమపూర్వకమైన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరుచుకోవడం. మనసును, బుద్ధిని, ఆత్మను ఆయనకు అంకితం చేయడమే నిజమైన యోగం. యాంత్రికమైన సాధనల కన్నా హృదయపూర్వకమైన భక్తే భగవంతుడికి అత్యంత ప్రియమైనది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం గొప్ప యోగుల వలె గంటల తరబడి ధ్యానం చెయ్యలేకపోవచ్చు, కానీ మన ప్రతి పనిని భగవంతునికి అర్పణగా చెయ్యవచ్చు. మన విధులను ఆయన సేవగా భావించి శ్రద్ధగా నిర్వర్తించాలి. మనసులో నిరంతరం ఆయన నామాన్ని స్మరించుకుంటూ మన విజయాన్ని, అపజయాన్ని ఆయనకే సమర్పించాలి. ఇలా మన జీవితాన్ని భక్తితో నింపుకుంటే మనమే కృష్ణుడి దృష్టిలో ఉత్తమ యోగులమవుతాం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.